హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సేతు. ఈ స్పెషల్ ప్రోగ్రామ్ కింద ఇవాళ మనం బుద్ధిజం మరియు జైనిజం ఈ టాపిక్స్ గురించి చూడబోతున్నామండి. బుద్ధిజం జైనిజం అనేది కంపల్సరిగా ప్రిలిమ్స్లో కనీసం ఒక క్వశ్చన్ అయినా ఈ టాపిక్ నుంచి వస్తుంది. కొన్నిసార్లు 2 క్వశ్చన్స్ కూడా బుద్ధిజం జైనిజం గురించి కూడా అడుగుతూ ఉంటారు. మరి ఈ వీడియోలో మనం బుద్ధిజం జైనిజం వాటి యొక్క ఆవిర్భావం, వాటికి సంబంధించినటువంటి ఫ్రీక్వెంట్గా మనకి క్వశ్చన్స్లో వస్తూ ఉన్న పాయింట్స్, బుద్ధిజం జైనిజం యొక్క సిమిలారిటీస్, బుద్ధిజం జైనిజం యొక్క డిఫరెన్సెస్, ఇవి మనం తెలుసుకుందాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ నోట్స్ లింక్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. బుద్ధిజం జైనిజం ఇవి రెండూ కూడా 6th century BCలో ఆవిర్భవించినవి అని చెప్తూ ఉంటారు, లేదా 6th century BCలో వాటికి ఎక్కువ ప్రాముఖ్యత అనేది వచ్చింది. మరి ఎందుకు వచ్చాయి అసలు ఆ 6th century BCలో ఈ విధమైనటువంటి రిలీజన్స్ అనేటటువంటివి రావడానికి కారణాలు ఏంటి? మనకి శ్రమణ ట్రెడిషన్ బుద్ధిజం జైనిజంతో పాటు కొన్ని పదుల సంఖ్యలో ఈ విధమైనటువంటి ఆల్టర్నేటివ్ ఫిలాసఫీస్ అనేటటువంటివి 6th century BC టైంలో మొదలయ్యాయన్నమాట. ఎందుకని అంటే లేటర్ వేదిక్ పీరియడ్ తర్వాత ఏవైతే వచ్చినటువంటి రిలీజియస్ ఫార్మ్స్ ఇవేవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, అటు రిలీజియస్ గాను ఎకనామిక్ గాను రకరకాల ఇష్యూస్కి ఒక సొల్యూషన్ లాగా, ఒక రిఫార్మ్ లాగా ఈ బుద్ధిజం జైనిజం అనేవి వచ్చాయి. శ్రమణ ట్రెడిషన్ అనేది 6th century BCలో వివిధ ఆల్టర్నేటివ్ ఫిలాసఫీస్ యొక్క ఆ మూమెంట్నే శ్రమణ మూమెంట్ లేదా శ్రమణ ట్రెడిషన్ అంటాం. వాటిలో ఎన్నో రకాలున్న బుద్ధిజం జైనిజం బాగా ఫేమస్ అయ్యాయి. సరే, అసలు ఇవి రావడానికి కారణాలు ఏంటో చూడండి. బ్రాహ్మణికల్ డామినేషన్ అనేటటువంటిది, క్షత్రియాస్ యొక్క యాక్సెప్టెన్స్ అనేది తక్కువగా ఉండడము, కాంప్లెక్స్ రిచువల్స్, సాక్రిఫైజెస్ లేటర్ వేదిక్ పీరియడ్లో డెవలప్ అయినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కామన్ పీపుల్ యొక్క యాక్సెప్టెన్స్ అనేటటువంటి తక్కువ అవుతూ రావడము, సూపర్స్టిషన్స్ వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వాటి వల్ల కామన్ పీపుల్లో కన్ఫ్యూజన్ రావడము, అగ్రికల్చరల్ ఎకానమీ ఏదైతే డెవలప్ అవుతూ వస్తుందో ఆ అగ్రికల్చరల్ ఎకానమీకి క్యాటిల్ వెల్త్ అనేది ఇంపార్టెంట్, కానీ ఈ రిచువల్స్ ఇవని చెప్పేసి ఈ వధలు అంటారు, యానిమల్స్ని వధించడము ఇది జరుగుతూ ఉంది. అదేవిధంగా వైశ్యాస్ వాళ్ళకి సోషల్ పొజిషన్ ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి ఎకనామిక్ పొజిషన్ డెవలప్ అవుతూ ఉన్నాం, సోషల్ పొజిషన్ డెవలప్ అవుతూ లేదు. అటువంటి లేటర్ వేదిక్ పీరియడ్ టైంలో మరి ఆల్టర్నేటివ్ ఫిలాసఫీస్ని తీసుకొని బుద్ధిజం జైనిజం అనేవి వచ్చాయి. మరి వాటి ఫిలాసఫీస్ ఏంటి, అవి చెప్తున్న వాటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో మనం చూద్దాం. బుద్ధిజం జైనిజంని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను మనం చదువుకోవచ్చు. ఇక్కడ మనం ఓన్లీ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తున్నాం, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాదు. ప్రిలిమ్స్ అనేది ఇక్కడ మన ఈ వీడియో యొక్క ఫోకస్. రైట్, అసలు బుద్ధిజం ఏ విధంగా ఎవాల్వ్ అయింది, ఇండియా నుంచి వివిధ దేశాలకు ఏ విధంగా స్ప్రెడ్ అయింది, అసలు బుద్ధిజంలో ఉన్న ప్రిన్సిపల్స్ ఇవే అని మనకు ఎలా తెలుస్తుంది అంటే మన దగ్గర కొన్ని సోర్సెస్ ఉన్నాయి. ఏమేం సోర్సెస్? సిలోనీస్ క్రానికల్. సిలోన్ అంటే శ్రీలంక. ఇప్పుడు మన శ్రీలంక ఇంతకుముందు సిలోన్ అని పిలిచేవాళ్ళం. మహావంశ అని, దీపవంశ వెరీ ఇంపార్టెంట్. మహావంశ, దీపవంశ ఇవి టెక్స్ట్స్ అన్నమాట, బుద్ధిస్ట్ టెక్స్ట్ అవి. చైనీస్ క్రానికల్స్, చైనీస్ ట్రావెలర్స్ ఇండియాను విజిట్ చేసినప్పుడు వాళ్ళు రాసినటువంటివి. కానీ టిబెటన్ క్రానికల్స్ వాటిలో దివ్య వందన అని చాలా కాలచక్ర బుద్ధిజం అనేటటువంటి దాని గురించి దీంట్లో డీటెయిల్డ్గా చెప్పున్నారు. ఇలాగ వివిధ రకాల సోర్సెస్ అన్నవి ఉన్నాయి. ఇవి కాకుండా మనకి లోకల్ టెక్స్ట్ అనేటటువంటివి, లోకల్గా బుద్ధిజం గురించి చెప్పేటటువంటి టెక్స్ట్ అనేటటువంటివి ఎన్నో రకాలు ఉన్నాయి. వాటన్నిటి నుంచి మనకి బుద్ధిజం ఏంటి, వాటికి సంబంధించిన ఫీచర్స్ ఏంటి, అసలు ఏ విధంగా అది ఎవాల్వ్ అవుతూ వచ్చిందన్నది మనకి ఐడియా ఉందన్నమాట. సరే, అసలు బుద్ధిజం అనేటటువంటి దాన్ని గౌతమ బుద్ధ ఫౌండర్గా చెప్తారు. సో గౌతమ బుద్ధ ప్రిన్స్ సిద్ధార్థగా ఆయన జన్మించడం జరిగింది. లుంబిని అనేటటువంటి ప్రదేశము, కపిలవస్తు అనేటటువంటిది ప్రస్తుతం నేపాల్ దగ్గరగా ఉందన్నమాట. సో అతను శుద్ధోదన మరియు మహామాయ వీళ్ళిద్దరి యొక్క పుత్రుడు అనమాట. ఈ శుద్ధోదన అనే అతను సాఖ్య అనేటటువంటిది ఒక క్లాన్, ఒక వంశం. సో ఆ సాఖ్య క్లాన్కి చీఫ్గా ఉండేవారు. అందుకే సాఖ్యముని అని కూడా పిలుస్తారు, గౌతమ బుద్ధాన్ని సాఖ్యముని అని కూడా పిలుస్తారు. రైట్, సాఖ్య క్లాన్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి. సో ఆయన యొక్క మదర్
అతను జన్మించిన కొన్ని రోజులకే చనిపోయాయన్నమాట. సో గౌతమి అనే ఆవిడ గౌతమ్ని పెంచారు. అందుకే గౌతమి బుద్ధ లేదా గౌతముడు అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రజాపతి గౌతమి ఆయన యొక్క మదర్ కాదు, మెటర్నల్ ఆంట్, అత్త. సో ఆమె పెంచడం జరిగిందనమాట. అతను గౌతమ బుద్ధ ఆర్ సిద్ధార్థగా ఉన్నప్పుడు యశోధర అనే ఆమెని మ్యారేజ్ చేసుకుంటారు. వాళ్ళకు ఒక కొడుకు రాహుల అనే పర్సన్ కూడా ఉన్నారు. అయితే వివిధ రకాలైనటువంటి ఈవెంట్స్తో ఆ లైఫ్ మీద అసలు ఏంటి అన్నటువంటి దీంతో 20 సంవత్సరాల వయసులో ఇంటిని రాజ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతారు. ఆ ఈవెంట్ని మహాభినిష్క్రమణ అని పిలుస్తారు. సో అతను చెప్తా ఉంటారనమాట, ఎందుకు బుద్ధ ఈ విధంగా జీవితం మీద అసలు ఏంటి దాని క్వశ్చన్ వచ్చింది అసలు ఎందుకు అంటే, ఒక ముసలివాన్ని, సిక్ మ్యాన్, జబ్బుతో ఉన్న వ్యక్తిని, ముసలి వ్యక్తిని, ఒక చనిపోయిన శవాన్ని, ఒక సాధువును చూసి 4 డిఫరెంట్ స్టేజెస్ ఇవి అన్నట్టుగా వీటన్నిటినీ చూసి అసలు ఆ లైఫ్ యొక్క తాత్పర్యం ఏంటి అని తెలుసుకోవడానికి ఇంటి నుంచి బయలుదేరుతారు. 7 ఇయర్స్ తర్వాత 35 సంవత్సరాల వయసులో ఉరవేల అనేటటువంటి ప్రదేశం దగ్గర పీపల్ ట్రీ అంటాము, రావి చెట్టు అంటాం. దాని కింద మరి ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయము అంటాం, అదైంది. సో రివర్ నిరంజన అనే నది యొక్క ఒడ్డున అన్నమాట. సో ఆ ట్రీని అప్పటి నుంచి బోధి ట్రీగా పిలుస్తూ ఉంటారు. ఆ ప్రాంతాన్ని బోధ్గయా, బీహార్లో ఉంది ఇది, బోధ్గయా అని పిలుస్తూ ఉంటామన్నమాట. ఆయనకి ఎన్లైటన్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ సర్మన్ అంటే ఫస్ట్ స్పీచ్ అనేటటువంటిది సారనాథ్, వారణాసి, మన ఇప్పుడు ప్రస్తుతానికి యూపీలో ఉండే వారణాసిలో ఉండే సారనాథ్ అన్న ప్రదేశంలో ఫస్ట్ స్పీచ్ అనేటటువంటిది ఇస్తారనమాట. ఆ ఈవెంట్ని ధర్మచక్రం పరివర్తన అని పిలుస్తూ ఉంటాము. మరి సాల్ ట్రీ అంటాము, సాల్ ట్రీ కుషీనగర్ అనేటటువంటి ప్రాంతంలో ఆయన చనిపోవడం జరుగుతుంది. సో దాన్ని మహాపరినిర్వాణ అని చెప్తారు ఆ ఈవెంట్ని. మరి ఆ బుద్ధ ఉన్నటువంటి టైంలో ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరు అంటే మహావీర జైన, అదేవిధంగా కింగ్ ప్రసన్నజిత్, బింబిసార, అజాతశత్రు, ఈ కింగ్స్కి కాంటెంపరీగా బుద్ధ అని చెప్తాము. ఇవన్నీ కూడా బేసిక్ పాయింట్స్. బుద్ధ అసలు ఎవరు, ఏ విధంగా ఆయన లైఫ్ సైకిల్ జరిగింది, ఇదంతా కూడా. మరి బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఏంటి, బుద్ధ దేన్ని టీచ్ చేశారు? బుద్ధిజం అనేటటువంటిది మిడిల్ పాత్, మధ్య మార్గం అంటాం. మిడిల్ పాత్ని సూచిస్తుంది. సో ఇదిగో మరీ అతిగా లేదా మరీ అసలు ఏమీ లేకుండా ఇంటెలిజెన్స్లో ఉండకూడదు, మధ్య మార్గంలో ఉండాలి. గాడ్ లేదా సోల్ ఉందా అన్నదాన్ని బిలీవ్ ఏమీ చేయలేదు. కర్మ మరియు అహింస మీద స్ట్రెస్ చేశారు. వర్ణా సిస్టమ్కి ఎగెయినెస్ట్గా చెప్పడం జరిగింది. బుద్ధ లోకల్ లాంగ్వేజ్ అయినటువంటి పాలి అనే భాషలో మాట్లాడడం జరిగింది. ఆయన స్పీచెస్ అన్నీ కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది. బుద్ధిజం అనేది వివిధ రకాల దేశాల్లో స్ప్రెడ్ అవుతూ వచ్చింది. చైనా అనేటటువంటిది బుద్ధిజంని 1st సెంచరీ AD నుంచి చైనాలో ఫేమస్ రిలీజన్గా బుద్ధిజమే ఉంది. సరే, మరి బుద్ధ చెప్పినటువంటి ఫిలాసఫీలో ఆర్య సత్యాలు అంటాము, 4 నోబుల్ ట్రూత్స్. ఆర్య సత్యాలు ఏంటి? ఈ ప్రపంచం అనేటటువంటిది దుఃఖంతో కూడుకున్నది. డిజైర్, కోరికలు అనేటటువంటివి ఈ దుఃఖానికి కారణం. ఈ దుఃఖాన్ని మనం కన్క్వర్ చేయొచ్చు. మన డిజైర్స్ని కన్క్వర్ చేయడం ద్వారా, ఈ డిజైర్స్ని, కోరికల్ని అధిగమించడం ద్వారా దుఃఖాన్ని అధిగమించవచ్చు. మరి డిజైర్స్ని ఏ విధంగా అధిగమించవచ్చు? 8 ఫోల్డ్ పాత్, అష్టాంగిక మార్గంలో నడవడం వల్ల ఈ డిజైర్ని కంక్వర్ చేయొచ్చు. దాని ద్వారా బాధల్ని ఎదుర్కోవచ్చు, బాధల్ని కంక్వర్ చేయొచ్చు అన్నారు. మరి ఆ అష్టాంగిక మార్గ అంటే ఏంటి చూడాలి. అష్టాంగిక మార్గ రైట్ అండర్స్టాండింగ్, రైట్ రిజాల్వ్, అర్థం చేసుకోవడం కానీ, మన పట్టుదల కానీ, రైట్ స్పీచ్, వాక్కు సరిగా ఉండాలి, చేసే పని సరిగా ఉండాలి, రైట్ లివింగ్ ఉండాలి, రైట్ ఎఫర్ట్స్ ఉండాలి, రైట్ థాట్స్, ఆలోచనలు, రైట్ సెల్ఫ్ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఇది 8 ఫోల్డ్ పాత్గా చెప్పడం జరిగింది. దాంతోపాటు బుద్ధిజం అనేది 3 రత్నాస్, 3 అంటే 3 త్రిరత్నాస్ని బిలీవ్ చేస్తుంది. అవేమేంటి? బుద్ధ అంటే హయ్యెస్ట్ స్పిరిచువల్ పొటెన్షియల్ అనేటటువంటిది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది అని చెప్పేది బుద్ధ అంటాము. ధమ్మ అంటే టీచింగ్స్ ఆఫ్ బుద్ధాని ధమ్మ అని పిలుస్తారు, లేదా రైటియస్నెస్ అని చెప్తాం అనమాట. సంఘ అంటే మాంక్స్ యొక్క సమూహం,
దాన్ని బుద్ధిజంని ఫాలో అయ్యే మాంక్స్ యొక్క సమూహాన్ని సంఘ అని పిలుస్తారు. బుద్ధ, ధమ్మ, సంఘ అనేవి త్రిరత్నాలు, బుద్ధిజం యొక్క త్రిరత్నాలు. మరి 4 నోబుల్ ట్రూత్స్, 8 ఫోల్డ్ పాత్స్ అండ్ త్రిరత్నాస్ ఇవి బుద్ధిజం యొక్క ప్రైమరీ సెంట్రల్ టెనెంట్స్గా చెప్పుకోవచ్చు, సూత్రాలుగా చెప్పచ్చు. మరి బుద్ధిజం బోధిసత్వ అనే ఫిలాసఫీని నమ్ముతుంది. బోధిసత్వ అంటే బుద్ధ స్టేజ్కి అచీవ్ అవ్వడానికి చాలామంది ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం గౌతమ బుద్ధుడు అని చెప్తున్నాం, కానీ గౌతమ బుద్ధ కంటే ముందే చాలామంది బుద్ధిస్ట్ ఆ బుద్ధ స్టేట్ని అచీవ్ చేయడానికి ప్రయత్నించారు. ఆ పాత్లో ప్రయాణించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బోధిసత్వులు అని పిలుస్తాము. మనకి హిందూ మిథాలజీలో ఇన్కార్నేషన్స్, అవతారాలను ఉంటాయి, కొంచెం సిమిలర్ కాన్సెప్ట్ అన్నమాట. మరి బోధిసత్వాలు ఎంతోమంది ఉన్నప్పటికీ ఇంపార్టెంట్గా ఉన్న వాళ్ళు చూడండి, వజ్రపాణి అంటే థండర్ బోల్ట్ అంటాం. సో ఇంద్రుడు లాగా థండర్ బోల్ట్ని చేతిలో కలిగి ఉన్న వ్యక్తి వజ్రపాణి. అవలోకతీశ్వర పద్మపాణి అని కూడా చెప్తారు. కైండ్ హార్టెడ్ పర్సన్ అన్నట్టుగా అనమాట. మంజుశ్రీ అంటే మనకి బుక్స్ని హోల్డ్ చేసి ఉంటారు. స్టిమ్యులేటర్ ఆఫ్ అండర్స్టాండింగ్, నాలెడ్జ్ని ఇచ్చేటటువంటి వ్యక్తి మంజుశ్రీ అంటాం. నెక్స్ట్ క్షితిగృహ అంటాం, అంటే గార్డియన్ ఆఫ్ పర్జేటరీస్, అంటే హెల్ అంటాం మనము, నరకము అని చెప్తూ ఉంటాము, వాటికి గార్డియన్ అని చెప్తున్నట్టు. అమితబ లేదా అమితయూష అంటారు, హెవెన్కి గార్డియన్, బుద్ధ ఆఫ్ హెవెన్ అంటారు. మైత్రేయ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆల్రెడీ యూపీఎస్సీలో అడుగున్నారు. మైత్రేయ ఫ్యూచర్ బుద్ధాని మైత్రేయ అని చెప్తాము. ఈ విధంగా మైత్రేయ, వజ్రపాణి, అవలోకతీశ్వర, పద్మపాణి ఇలాగ వీళ్ళందరినీ కూడా బోధిసత్వులుగా పేర్కొంటాము. పద్మపాణి అంటే లోటస్ని చేతిలో పెట్టుకున్నటువంటి వ్యక్తి అని, అవలోకతీశ్వర అంటే కైండ్ హార్టెడ్, పద్మపాణి అంటే లోటస్ హోల్డర్ అని మనం పిలవచ్చు. మరి బుద్ధ యొక్క లైఫ్లో గ్రేట్ ఈవెంట్స్, వీటిని వివిధ సింబల్స్తో మనం సూచిస్తాం. ఏమేం సింబల్స్? అవక్రాంతి అంటాము. అవక్రాంతి అంటే బుద్ధ యొక్క జన్మిస్తారు అని చెప్పి వాళ్ళ మదర్కి కలలో కనిపిస్తుందన్నమాట. కన్సెప్షన్ లేదా డిసెంట్ అంటారు. దాన్ని వైట్ ఎలిఫెంట్తో సూచిస్తారు. బుద్ధ యొక్క బర్త్ని లోటస్ అండ్ బుల్ ఎద్దు దాంతో సూచిస్తారు. గ్రేట్ డిపార్చర్, మహాభినిష్క్రమణ అంటే ఇంటి నుంచి వెళ్ళిపోవడం, దాన్ని హార్స్తో సూచిస్తారు. అప్పుడు ప్రిన్స్ సిద్ధార్థ కంతక అనేటటువంటి హార్స్ను ఉపయోగించి మరి అక్కడి నుంచి వచ్చేయడం జరిగింది. సో అందువల్ల హార్స్తో మహాభినిష్క్రమణని సూచిస్తారు. ఎన్లైటన్మెంట్ రావి చెట్టు కింద అయిందన్నామా, సో బోధి ట్రీ కింద అయింది కాబట్టి నిర్వాణ అనే దానికి బోధి ట్రీని సూచిస్తాము. ఫస్ట్ సర్మన్ ధర్మచక్ర పరివర్తన్ అనేటటువంటిది వీల్తో సూచిస్తాం. వీల్ అంటే చక్రం. డెత్ పరినిర్వాణ అనేదాన్ని స్తూపాతో సూచిస్తాము. డెత్ మౌండ్ అని కూడా చెప్తా ఉంటారు, స్తూపాతో సూచిస్తాము. ఇవి బుద్ధ యొక్క లైఫ్లో గ్రేట్ ఈవెంట్స్ను సూచించే సింబల్స్. మరి బుద్ధిజంలో 2 రకాలైనటువంటి మేజర్గా సెక్ట్స్ అనేటటువంటి ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా డిఫరెంట్ ఉన్నప్పటికీ మేజర్గా మనం 2గా చెప్తాం. మహాయాన బుద్ధిజం, హీనయాన బుద్ధిజం. మహాయాన బుద్ధిజం ఏం చెప్తుంది? గౌతమ బుద్ధ అనేటటువంటి ఎవరైతే వ్యక్తో ఆయన డివైన్ బీయింగ్, మిగిలిన వాళ్ళ ఫాలోవర్స్ని నిర్వాణ స్టేజ్కి తీసుకెళ్లేందుకు గౌతమ బుద్ధనే ఒక డివైన్ బీయింగ్గా వచ్చారని చెప్తారు. హీనయాన బుద్ధిజం గౌతమ బుద్ధాని ఒక ఆర్డినరీ పర్సన్గా పరిగణిస్తుంది. గౌతమ బుద్ధానే నిర్వాణ పొందారు అంతే, ఆయన ఒక ఆర్డినరీ పర్సనే, అది హీనయాన బిలీవ్ చేసేది. మహాయాన అలా కాదు. మహాయాన అంటే అది గౌతమ బుద్ధాని ఒక డివైన్ బీయింగ్గా చూస్తుంది. మహాయాన బుద్ధిజంని ఫాలో అయ్యే వాళ్ళు మనకు జనరల్గా చైనా, సౌత్ కొరియా, జపాన్, టిబెట్ వీటిలో ఎక్కువగా ఉన్నారు. హీనయాన బుద్ధిజంని ఎక్కువగా శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, కంబోడియా ఇక్కడ అంటే మనం చూస్తే ఇండియాకి అటు నార్త్ వైపుగా ఎక్కువగా మహాయాన బుద్ధిజం, ఇటు సౌత్గా కొద్దిగా సౌత్ అండ్ ఈస్ట్ సైడ్ హీనయాన బుద్ధిజం ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. మహాయాన బుద్ధిజం యొక్క స్క్రిప్చర్స్ ఎక్కువగా మనకి సంస్కృత్లో రాయబడి ఉంటే హీనయాన బుద్ధిజంకి సంబంధించిన స్క్రిప్చర్స్ పాలీ లాంగ్వేజ్లో ఉన్నాయి. మరి బుద్ధాకు సంబంధించి 3 బాడీస్ అని చెప్తారు. నిర్మణకాయ, సంభోగకాయ, ధర్మకాయ అని. కాయ అంటే బాడీ ఇక్కడ.
సో అసలు బాడీ ఉంటుంది అని మహాయాన బుద్ధిజంలో. ఇక్కడ అసలు ఫామ్లెస్ అది హిమనయాన బుద్ధిజం. ఎవరి యొక్క పాత్ ఆఫ్ సాల్వేషన్ని వాళ్ళే చూసుకోవాలి, ఇలా ఏ విధంగానూ ఇంకొకళ్ళు గైడ్ చేసేది కాదు, ఎవరి సాల్వేషన్ వాళ్ళే చూసుకోవాలి అని చెప్తుంది. సాల్వేషన్ అంటే మోక్షము అని. మహాయాన బుద్ధిజం అనేటటువంటి దాంట్లో ఇమ్మెజరబుల్ జాయ్ అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే ఎన్లైటన్మెంట్ని సాధిస్తారో అప్పుడే మనకి ఇమ్మెజరబుల్ జాయ్ని అందించగలుగుతారు. హినయాన బుద్ధిజం అలా కాదు. అదర్స్ యొక్క హ్యాపీనెస్ని వాళ్ళ దగ్గర నుంచి మనం ఏది ఇన్ రిటర్న్గా యాక్సెప్ట్ చేయకుండా దాన్ని ఆస్వాదించగలిగితే దాన్ని ఇమ్మెజరబుల్ జాయ్గా పరిగణిస్తారు. మహాయాన బుద్ధిజం అనేది 500 BC ఆ టైం నుంచి ఫ్లరిష్ అవ్వడం మొదలుపెట్టింది. మరి హీనయాన బుద్ధిజం అనేటటువంటిది 250 BC ఈ టైం నుంచి ఫ్లరిష్ అవ్వడం మొదలుపెట్టింది. మహాయాన అంటే గ్రేటర్ వెహికల్ అని అన్నమాట. అంటే బుద్ధానే మనల్ని నిర్వాణ వైపుగా తీసుకెళ్తారు అని. హీనయాన స్మాలర్ వెహికల్ అని చెప్పేసి, అంటే మనమే ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అయినా నిర్వాణాన్ని మనమే అచీవ్ చేయాలి అని చెప్పేది. థేరవాద బుద్ధిజం, వజ్రయాన బుద్ధిజం, జెన్ బుద్ధిజం, ఇవి కూడా 3 ఫేమస్ స్కూల్స్ ఆఫ్ బుద్ధిజం అన్నమాట. థేరవాద బుద్ధిజం అనేది మోస్ట్ ఏన్షియంట్ బ్రాంచ్గా మనం చెప్తాం. బుద్ధిజంలో మోస్ట్ ఏన్షియంట్ బ్రాంచ్గా చెప్తాము. బుద్ధ యొక్క ఒరిజినల్ టీచింగ్కి ఇది దగ్గరగా ఉంటుంది. ఇది శ్రీలంక ఇక్కడ ఎక్కువగా డెవలప్ అయింది. సౌత్ ఈస్ట్ ఏషియాకి ఎక్కువగా ఇది స్ప్రెడ్ అవుతూ వచ్చిందనమాట. అక్కడి నుంచి కంబోడియా, లావోస్, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ ఈ ప్రదేశాలకు అది ఎక్కువ రీచ్ అయింది. మరి వజ్రయాన బుద్ధిజం అంటే ఏంటి? ఇక్కడ వెహికల్ ఆఫ్ థండర్ బోల్ట్ అంటాం, థండర్ బోల్ట్ వెహికల్ అని. సో ఇక్కడ తాంత్రిక్ బుద్ధిజంని వజ్రయాన బుద్ధిజంగా కూడా చెప్తూ ఉంటారు. ఇది 900 CE ఆ టైంలో ఇది డెవలప్ అయింది. ఎసోటరిక్ ఎలిమెంట్స్ అనేటటువంటివి ఇక్కడ వెరీ కాంప్లెక్స్ రిచువల్స్ అనేటటువంటివి ఉంటాయి. మిగిలినటువంటి బుద్ధిస్ట్ స్కూల్స్లో కాంప్లెక్స్ రిచువల్స్ అవి వాటిని అసలు రిజెక్ట్ చేస్తూనే బుద్ధిజం వచ్చింది, కానీ ఇక్కడ వజ్రయానాలో అవి ఉంటాయి. జెన్ బుద్ధిజం అనేటటువంటిది మహాయాన బుద్ధిజం నుంచి ఆరిజినేట్ అయింది. చైనాలో ఇది ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. తాంగ్ డైనాసిటీ అనేటటువంటిది చెన్ స్కూల్ ఆఫ్ చైనీస్ బుద్ధిజంని తీసుకొని వచ్చారు. ఇది జపాన్కి వీటన్నిటికీ ఇది స్ప్రెడ్ అయింది. మెడిటేషన్ అనేది దీని యొక్క మోస్ట్ డిస్టింక్టివ్ ఫీచర్. అందుకే జెన్ బుద్ధిజం అనగానే మెడిటేటింగ్ బుద్ధానే చూపిస్తారనమాట. జెన్ బుద్ధిజం ఇది చైనాలో, జపాన్లో వీటిలో బాగా ఫేమస్. సరే, మరి బుద్ధిజం కింద డెవలప్ అయినటువంటి ఫేమస్ టెక్స్ట్ ఏంటి? మనం స్టార్టింగ్లోనే కొన్ని సోర్సెస్ ఆఫ్ బుద్ధిజం అని చదువుకున్నాం. వాటికి అడిషనల్గా ఇవన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ బుద్ధిజంగా త్రిపీటకాస్ అనేటటువంటివి చెప్పబడతాయి. ఈ త్రిపీటకాస్ అన్నీ కూడా పాలీ లాంగ్వేజ్లో రాయబడి ఉన్నాయన్నమాట. 3 పీఠకాలు అనేటటువంటి రచించబడ్డాయి. పీఠకము అంటే ఒక గ్రంథము. వినయ పీఠక, సుత్త పీఠక, అభిధమ్మ పీఠక, ఇవి 3 దీంట్లో పార్ట్స్. వినయ పీఠక అంటే అక్కడ మొనాస్ట్రీలో మాంక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధమైనటువంటి కోడ్ ఆఫ్ కండక్ట్ని పాటించాలి, ఏ విధమైన డిసిప్లిన్ని పాటించాలని చెప్పేదే వినయ పీఠక. సుత్త పీఠక సూత్రాలు అంటాం. బుద్ధుడి యొక్క మేజర్ ఏవైతే టీచింగ్స్ ఉన్నాయో ధర్మాలు అంటారు, ధమ్మ అంటాం. వాటన్నిటినీ ఈ సుత్త పీఠక అనేటటువంటి దాంట్లో ప్లేస్ చేయడం జరిగింది. ఈ సుత్త పీఠకాన్ని 5 నికయాస్ అని పిలుస్తారు. 5 నికయాస్గా డివైడ్ చేయడం జరిగింది. దిగ నికయాని, మిజ్జిమ నికయాని, సంయుక్త నికయాని, అంగుత్తర నికయాని, కుద్దక నియక అని చెప్పేసి ఈ 5 పార్ట్స్గా సుత్త పీఠకాన్ని డివైడ్ చేయడం జరిగింది. అభిధమ్మ పీఠక అంటే ఈ యొక్క ఏవైతే ఫిలాసాఫికల్ అనాలిసిస్ అనేటటువంటివి, ఒక సిస్టమటైజేషన్ టీచింగ్స్, బుద్ధ యొక్క టీచింగ్స్ మాంగ్స్కి వీళ్ళకి ఏ విధంగా ఫిలాసఫీస్ ఏవైతే చెప్పబడ్డాయో అవన్నీ అభిధమ్మ పీఠక అంటే ఫిలాసాఫికల్ టీచింగ్స్ ఇవి, అవి అభిధమ్మ పీఠక. వినయ పీఠక, సుత్త పీఠక, అభిధమ్మ పీఠక. వినయ పీఠకేమో కోడ్ ఆఫ్ కాండక్ట్ చెప్తే, సుత్త పీఠక మెయిన్ టీచింగ్స్ అన్నీ ఉంటే, అభిధమ్మ పీఠక ఫిలాసఫికల్ అనాలిసిస్ అనేటటువంటి దీంట్లో ఉంటుంది. ఈ 3 ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ టెక్స్ట్. అవి కాకుండా అదర్ బుద్ధిస్ట్ టెక్స్ట్ ఏమేమి ఉన్నాయి? ధమ్మపద అనేటటువంటిది, ఇది కుద్దక నికయ అనే దాంట్లో పార్ట్గా ఉంది. దీంట్లో బుద్ధుడి యొక్క టీచింగ్స్ వర్స్ ఫామ్లో ఉన్నాయి. మనకి పోయట్రీ ఫామ్లోను,
మరియు అంటే ఇట్లా చిన్న చిన్న పోయమ్స్ ఫామ్లోనూ ఉండేవి కొన్ని, ప్లెయిన్ లాంగ్వేజ్లో ఉండేవి కొన్ని. సో వర్స్ ఫామ్లో ఇవి ఉన్నాయన్నమాట. మిలింద పన్హా ద్వారా రచించబడినటువంటి క్వశ్చన్స్ ఆఫ్ మిలింద అనే కింగ్ అడిగినటువంటి క్వశ్చన్స్. మిలిందాని గ్రీండో గ్రీక్ కింగ్ అయినటువంటి మియాండర్నే మిలిందా అని కూడా పిలుస్తారు. సో మిలిందాకి మరి బుద్ధిస్ట్ సేజ్ అయినటువంటి నాగసేనాకి, వీళ్ళిద్దరి మధ్యలో బుద్ధిజంకి సంబంధించి జరిగిన డిస్కషనే మిలింద పన్హా అనే బుక్లో రాయడం జరిగింది. బుద్ధ చరిత అనేటటువంటిది, బుద్ధ చరిత అని రాసింది ఎవరు? అశ్వఘోష. సంస్కృత్లో దీన్ని రాయడం జరిగింది. ఇది పొయటిక్ ఫామ్లో రాయడం జరిగింది 2nd century ADలోనే. లైఫ్ ఆఫ్ బుద్ధాన్ని వర్ణిస్తూ అశ్వఘోష బుద్ధ చరిత అనే దాన్ని రాయడం జరిగింది. మరి బుద్ధిజం అనేటటువంటి దాని యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, ఏ విధంగా వాటిని ఎవాల్వ్ చేయాలి, ఏవి అసలైన టీచింగ్స్ అన్నదానికి బుద్ధ యొక్క ఫాలోవర్స్ వివిధ పీరియడ్స్లో వివిధ కౌన్సిల్స్ని నిర్వహించారు. వాటినే బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అని చెప్తాం. 4 ఫేమస్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్, ఆ తర్వాత కూడా 2 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అనేవి జరిగాయి. కానీ ఫేమస్గా మనం ఈ 4టినే పేర్కొంటాము. వీటిలో ఏమేమి చెప్పడం జరిగింది? మన మొదటి బుద్ధిస్ట్ కౌన్సిల్, ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది రాజ్గిర్ అనే ప్రదేశంలో జరిగింది. అది ఎవరు దానికి చైర్మన్గా ఉన్నారు? మహాకశ్యపుడు అనే వ్యక్తి దానికి చైర్మన్గా ఉన్నారు. దాన్ని కన్వీన్ చేసింది ఎవరు? ఏ కింగ్ యొక్క నేతృత్వంలో జరిగింది? అజాతశత్రు అనేటటువంటి కింగ్ యొక్క నేతృత్వంలో ఈ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది. ఆ మొదటి బుద్ధిస్ట్ కౌన్సిల్లో సుత్తపీఠక, ఆనందపీఠక, వినయపీఠక అనేటటువంటి వాటిని ఉపాలి, సో ఈయన వాటి రాయడం మొదలుపెట్టారనమాట ఆ టైంలో. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేటటువంటిది వైశాలి అనే ప్రదేశంలో జరిగింది. దీనికి సబ్బకామి అనే వ్యక్తి చైర్మన్గా ఉన్నారు. కాలశోక అశోకుడు కాదు, ముందు అనమాట. అశోకుడు 3వ బుద్ధిస్ట్ కౌన్సిల్లో వస్తాడు. కాలశోక దీనికి ప్యాట్రన్ అంటే కింగ్గా ఉన్నారు. ఇక్కడ స్థావర్దిన్స్ మరియు మహాసాంఘికులు స్థావర్దిన్స్గా బుద్ధిజం 2గా డివైడ్ అయింది. ఇంకా మహాయాన బుద్ధిజం దీనికి రాలేదు, స్థావర్దిన్స్గా డివైడ్ అయింది. చూడాలి, ఇక్కడ టైం లైన్స్ కూడా గమనిస్తూ రండి. నెక్స్ట్ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ 250 BCలో వచ్చింది. ఇది పాటలీపుత్ర అనే ప్రదేశంలో జరిగింది. మొగలిపుత్ర తిస్సా అశోకుడి యొక్క బ్రదరే అన్నమాట. సో అశోకుడు ప్యాట్రన్ గాను, దానికి చైర్మన్గా బుద్ధిస్ట్ మాంక్ అయినటువంటి మొగలిపుత్ర తిస్సా చైర్మన్గా ఉన్నారు. ఇక్కడ అభిధమ్మ పీఠక అనేటటువంటిది కంపైలేషన్ చేయడం జరిగింది. సుత్త పీఠక, వినయ పీఠక ఏమో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో, 3వ బుద్ధిస్ట్ కౌన్సిల్లో అభిధమ్మ పీఠక అనేటటువంటి దాన్ని కంపైల్ చేయడం జరిగింది. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ 98 ADలో జరిగింది కాశ్మీర్లో. వసుమిత్ర మరియు అశ్వఘోష అనే వాళ్ళు చైర్మన్, వైస్ చైర్మన్గా ఉంటే కనిష్కుడి యొక్క నేతృత్వంలో ఇది జరగడం జరిగింది. ఇక్కడ మహావిభాషణ శాస్త్ర అనేటటువంటి దాన్ని రచించడం జరిగింది ఈ కౌన్సిల్ తర్వాత. బుద్ధిజం అనేటటువంటిది హీనయాన మరియు మహాయాన బుద్ధిజంగా డివైడ్ అవ్వడం జరిగింది. గ్రేటర్ వెహికల్, స్మాలర్ వెహికల్ అంటాం దీన్ని. మహాయాన, హీనయాన బుద్ధిజం. మహాయాన బుద్ధిజం, హీనయాన బుద్ధిజం గురించి ఇందాకే మనం చదివాం డిఫరెన్సెస్ ఏంటి అని, అవి గుర్తెచ్చుకుంటాం. ఇలాగ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అనేవి ఏర్పాటయ్యాయి. ఇది అసలు బుద్ధిజం అంటే ఏంటి, ఏ విధంగా బుద్ధిజంలో ఉన్న ఫిలాసఫీస్ ఏంటి, ఇవన్నీ అన్నమాట. నెక్స్ట్ జైనిజం యొక్క ఫౌండర్గా మహావీర అని పేర్కొంటారు. ఆయన జ్ఞాత్రిక అనేటటువంటి క్లాన్కి, వంశానికి సంబంధించిన వ్యక్తి. వాళ్ళ ఫాదర్ సిద్ధార్థుడు, మదర్ త్రిశాల. అతను వైశాలి అనేటటువంటి నగరంలో కుందగ్రామ అనే ప్రాంతం దగ్గర జన్మించారు. అలారకామ మరియు ఊర్ధక రామపుత్ర వీళ్ళు ఆయన యొక్క గురువులు. కైవల్య, మనకు అక్కడేమో ఎన్లైటన్మెంట్ అన్నామా, ఇక్కడ బుద్ధిజంలో ఇక్కడ కైవల్య అని పిలుస్తారు. 43 సంవత్సరాల వయసులో సాల్ చెట్టు కింద జాంబకీ వనము అంటాము. సో జాంబికా వనం అనే ప్రదేశంలో ఎన్లైటన్మెంట్ అనేటటువంటిది అయింది, కైవల్యాన్ని పొందారు అంటాం. ఫస్ట్ సర్మన్ అనేటటువంటిది పావా అనే ప్రదేశంలో 11 మంది డిసిపుల్స్ని కూర్చోబెట్టించారు. అదే ఇక్కడ మనకు బుద్ధిజంలో అయితే గమనించండి, కంపారిజన్గా చదువుకుంటూ రావాలి. బుద్ధిజంలో అయితే సారనాథ్ ఆ ప్రదేశంలోనేనా మనకి ఫస్ట్ ఇది ఇచ్చింది. ఇక్కడ వచ్చేటప్పటికి 35 సంవత్సరాల వయసులో. ఇక్కడ పీపల్ ట్రీ అంటారు. పీపల్ ట్రీ అంటే బుద్ధిజంలో పీపల్ ట్రీ రావి చెట్టు కింద అయిందనమాట.
మరి సాకా అనేటటువంటి క్లాన్కి సంబంధించిన వాళ్ళు. బర్త్ ప్లేస్ వచ్చేటప్పటికి లుంబిని ఇప్పుడు నేపాల్ దగ్గర ఉంటుంది. సో లుంబిని అనే ప్రదేశంలో జన్మించడం జరిగింది. మరి వివిధ రకాల ప్లేసెస్ అసోసియేటెడ్గా ఉన్నవి చంపాని, వైశాలి, కోశల, మిథిల, మగధ, పావపురి ఇవన్నీ కూడా ఆయన అసోసియేట్ అయినవి. డెత్ అనేటటువంటిది 72 సంవత్సరాల వయసులో మరి పావపురి అనే ప్రదేశంలో మహావీరుడు మరణం చెందడం జరిగింది. మరి బుద్ధుడు కుషీనగర్, యూపీలోని కుషీనగర్ అనే ప్రదేశంలో ఆయన మహాభినిష్క్రమణ చెందడం జరిగింది. సో ఇలా జైనిజం, బుద్ధిజం, జైన్ బుద్ధ మధ్య మహావీర జైనుడు, గౌతమ బుద్ధ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్చువల్ పాయింట్స్ ఇవి. అయితే ఇక్కడ మనం ఒక చిన్న విషయం తెలుసుకోవాలండి. అదేంటి? మరి మహావీర బుద్ధిజం యొక్క ఫౌండర్గా చెప్తామా? కాదు. రిషభనాథని బుద్ధిజం యొక్క ఫౌండర్గా చెప్తాము. ఇందాక తీర్థంకరాస్ అన్నాం. తీర్థంకరాస్లో 23వ తీర్థంకరుడిగా పార్శ్వనాథుడు అని చెప్తాము. మరి మన మహావీర జైన్ ఎవరైతే ఉన్నారో ఆయన 24వ తీర్థంకరుడు, 24th తీర్థంకరుడుగా మహావీర జైన్ని చెప్తాము. ఫౌండర్ ఆఫ్ జైనిజం రిషభనాథ. మహావీరకి ముందు ఉన్నటువంటి తీర్థంకర పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడు అని చెప్తాము. మరి త్రిరత్నాలు అని అంటాం. జైనిజంలో బిలీవ్ చేసే త్రిరత్నాలు జ్యువెల్స్ ఆఫ్ జైనిజం అని అంటారు. అవేమేంటి? రైట్ కాండక్ట్ అనేటటువంటిది ఉండాలి. రైట్ కాండక్ట్, సమ్యక కర్మ. కాండక్ట్ అంటే చేసే పని అని, సమ్యక కర్మ. రైట్ నాలెడ్జ్ అంటే సమ్యక జ్ఞానం ఉండాలి. రైట్ ఫెయిత్, సమ్యక శ్రద్ధ, బిలీఫ్ అనేటటువంటిది ఉండాలి. సో తీర్థంకరాస్ అంటారు. మనకి బోధిసత్వాస్ ఎలాగైతే అక్కడ బుద్ధకు సంబంధించిన వాళ్ళు, ఇక్కడ తీర్థంకులు అంటారు. తీర్థంకుల మీద నమ్మకం అనేటటువంటిది ఉండడము, నాలెడ్జ్ మీద నమ్మకం అనేటటువంటిది ఉండడం. 5 O's ఆఫ్ జైనిజం, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, ఇలాగా 5 వ్రతాలు ఉంటాయి. ఈ 5 వ్రతాలని ఖచ్చితంగా పాటించడము. వీటన్నిటినీ కలిపి త్రిరత్నాలు అని పిలుస్తాము. జైనిజంలో త్రిరత్నాలు అని పిలుస్తాము. జైన్ లిటరేచర్ మరియు టెక్స్ట్ ఏమేమి ఉన్నాయి? జైన్ లిటరేచర్ మరియు టెక్స్ట్ని 2 మేజర్ కేటగిరీస్గా డివైడ్ చేస్తాం. ఒకటోది ఆగం, రెండోది ఆగం. దాన్నే క్యానోనికల్ టెక్స్ట్ అని పిలుస్తారనమాట. ఆగమ టెక్స్ట్ అనేటటువంటివి సీక్రెట్ బుక్స్గా పరిగణిస్తారు. వీటిని అర్ధమగధి అనేటటువంటి ఫామ్లో రాయడం జరిగింది, ప్రాకృత్ లాంగ్వేజ్లో. అర్ధమగధి స్క్రిప్ట్లో ప్రాకృత్ లాంగ్వేజ్లో రాయడం జరిగింది. అర్ధమగధి అనేది కూడా ఒక ఫామ్ ఆఫ్ ప్రాకృత్ లాంగ్వేజ్ అనమాట. ఇక్కడేమో ప్రాకృత్ అంటున్నాం. మరి బుద్ధిజంకి సంబంధించేటప్పటికీ పాలీ లాంగ్వేజ్, పాలీ అనేటటువంటిది. నాన్ ఆగమ్ లిటరేచర్, నాన్ ఆగమ్ లిటరేచర్ అనేటటువంటిది కమెంటరీస్ అన్నమాట. ఆగమ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో, ఆగమ్ టెక్స్ట్ ఏవైతే ఉన్నాయో వాటి కమెంటరీస్ అన్నమాట. వీటిని డిఫరెంట్ లాంగ్వేజెస్లో రాయబడి ఉన్నాయి. ప్రాకృత్, సంస్కృత్, అపభ్రంశ, ఓల్డ్ మరాఠీ, రాజస్థానీ, గుజరాతీ, హిందీ, కన్నడ, ఇలా వివిధ భాషల్లో వీటిని రాయబడి ఉన్నాయి. ఈ విధంగా జైన్ టెక్స్ట్ అనేవి 2 రకాలుగా కేటగరైజ్ చేస్తారు. జైనిజంలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ ఫిలాసఫీస్ లేదా థియరీస్ అంటే ఏంటి? జైనిజం 2 ఇంపార్టెంట్ థియరీస్ని బిలీవ్ చేస్తుంది. ఒకటి సద్వాద థియరీ అంటారు. సద్వాద థియరీ అంటే ఏంటంటే, మన జడ్జిమెంట్స్ అన్నీ కూడా లిమిటెడ్ మాత్రమే. మనం అనుకున్నదే కరెక్ట్ అవ్వాలి అని లేదు. మనం చూసే పర్సెప్షన్ని బట్టి అవి కరెక్ట్ అవుతాయి. సో మనం వాటిని ప్రెడిక్ట్ చేస్తామంతే తప్ప అవన్నీ కూడా రియల్ అని కాదు. అవన్నీ కూడా ఆల్ అవర్ జడ్జిమెంట్స్ ఆర్ రిలేటివ్ అని చెప్పేది సద్వాద థియరీ లేదా థియరీ ఆఫ్ రిలేటివిజం అని చెప్తారు. అనేకవాద థియరీ లేదా థియరీ ఆఫ్ ప్లూరాలిటీ అంటే నాలెడ్జ్ అనేటటువంటిది ఒక్కదాని నుంచి చూసి ఇదే కరెక్ట్ అనుకోకూడదు. మల్టిపుల్ మోడ్స్లో నాలెడ్జ్ అనేది అక్వైర్ చేసుకోవచ్చు, మల్టిపుల్ ఫామ్స్లో ఉంటుంది అని చెప్పేదే అనేకవాద థియరీ. దాన్నే థియరీ ఆఫ్ ప్లూరాలిటీ అంటాం. సద్వాద థియరీని థియరీ ఆఫ్ మేబీ అంటే మనం అనుకున్నది కంప్లీట్గా కరెక్ట్ అవ్వాలని లేదు, మేబీ అది కరెక్ట్ అవ్వచ్చు, మేబీ అవ్వకపోవచ్చు. ఆ విధమైనటువంటి థియరీస్ జైనిజంలో ఉన్నాయి. మరి జైనిజం అనేటటువంటిది టైం అనేటటువంటిది రిలేటివ్. టైం అనేది ఎవరు క్రియేట్ చేయలేదు, టైం అనేది పోదు, ఒక యుగం తర్వాత ఒక యుగం వస్తూనే ఉంటుంది. టైం అనేది సర్కిల్ అని చెప్పడం జరిగింది. జైనిజం బిలీవ్ చేసేది ఏంటి అంటే సైకిల్ ఆఫ్ టైం. టైం అనేది ఒక సైకిల్ అంతే. సో టైం దాన్ని తీసివేయలేరు, టైం ముందుకు జరుగుతూ ఉంటుంది తప్ప
టైంకి స్టార్టింగ్ కానీ ఎండింగ్ కానీ లేదు అని జైనిజం అనే ఫిలాసఫీ బిలీవ్ చేస్తుంది. జైనిజంలో కూడా శ్వేతాంబరాస్ మరియు దిగంబరాస్ అనేటటువంటి 2 రకాల సెక్ట్స్ ఉన్నాయి. మనకు అక్కడ మహాయాన హీనయాన బుద్ధిజం ఎలాగా, అలాగే ఇక్కడ జైనిజంలో దిగంబరాస్ మరియు శ్వేతాంబరాస్ అనేవాళ్ళు. ఎవరైతే మాంక్స్ న్యూడిటీ, కంప్లీట్ న్యూడిటీ అనేటటువంటిది ఉండాలి అని బిలీవ్ చేస్తారో ఆ సెక్ట్ని దిగంబరాస్ అని పిలుస్తారు. మేల్ మాంక్స్ అసలు ఏ క్లాత్ని వేసుకోరు. ఫీమేల్ మాంక్స్ అన్స్టిచ్డ్గా ఉండే ప్లెయిన్ వైట్ శారీ మాత్రమే చుట్టుకుంటారనమాట. 5 వ్రతాలు ఇందాకన్నాం కదా, త్రిరత్నాల్లో 5 వ్రతాలు పాటించాలని. సత్య, అహింస, ఆస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య, ఈ 5టిని పాటించాలి. విమెన్ లిబరేషన్ని పొందలేరు. భద్రబాహు అనేటటువంటి వ్యక్తి యొక్క నేతృత్వంలో ఈ దిగంబరా సెక్ట్ అనేటటువంటిది రావడం జరిగింది. అదే శ్వేతాంబరాస్ అనే వాళ్ళు వైట్ క్లాత్స్ని కట్టుకుంటారు. 4 ఓస్ని మాత్రమే, అంటే వీటిలో బ్రహ్మచర్య కాకుండా మిగిలినవన్నీ. బ్రహ్మచర్యం అనేటటువంటి దాన్ని శ్వేతాంబరులు నమ్మరు. విమెన్ కూడా లిబరేషన్ని అచీవ్ చేయొచ్చు అని శ్వేతాంబరాస్ నమ్ముతారు. స్థూలభద్ర, భద్రబాహు, స్థూలభద్ర. సో స్థూలభద్ర ఈ పర్టికులర్ సెక్ట్కి ఆద్యుడిగా మనం చెప్పచ్చు. అసలు ఏం జరుగుతుంది, ఇదంతా కూడా మగధ అనే ప్రదేశంలో ఎక్కువగా జైనిజం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ బాగా విపరీతమైన కరువు వస్తుంది. అప్పుడు భద్రబాహు కొంతమంది వాళ్ళతో కలిసి కర్ణాటక ఇటువైపుగా వెళ్తారనమాట. శ్రావణ బెలగోళ అంటామా, అటువైపుగా వెళ్తారు. కొంతమంది ఇక్కడే ఉండిపోతారు. ఈ కరువు కాటకాలు ఈ తర్వాత వీళ్ళు వచ్చే టైం కల్లా ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి జైనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిలీవ్ చేసే ప్రిన్సిపల్స్ ఇక్కడి నుంచి తిరిగి వచ్చిన వాళ్ళతో డిఫర్ అవుతాయి. ఇక్కడి నుంచి తిరిగి వచ్చిన భద్రబాహు నేతృత్వంలో ఎవరైతే తిరిగి వచ్చారో వాళ్ళందరూ దిగంబరాస్ అనే సెక్ట్గా పిలుస్తారు. ఇక్కడే ఉండే వాళ్ళు శ్వేతాంబర అనేటటువంటి సెక్ట్గా మారారు. మరి ఈ దిగంబరాస్లో కూడా మళ్ళీ సబ్సెక్ట్స్ ఉన్నాయి. మూల సంగని, విపస్తన అని, తేరపంత అని చెప్పేసి, ఆర్ సైమ్య పంత అంటారు. సైమియ పంత, ఇలా రకరకాలైనటువంటి సబ్సెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా శ్వేతాంబరాస్లో మూర్తి పూజక అని, స్థానకవాసి అని, తేరపంతి అని చెప్పేసి గమనించాలి. స్థానకవాసి అనేది ఇంపార్టెంట్ సెక్ట్. స్థానకవాసి అనేది శ్వేతాంబరాస్కి సంబంధించిన సబ్సెక్ట్ అన్నమాట. ఇలాగా దిగంబర శ్వేతాంబరాస్గా 2 సెక్ట్స్గా విభజించడం జరిగింది, విడిపోయారు. జైనిజంకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి. అవేమేంటి, కైవల్యము, సల్లేఖన వ్రత అనేవి 2. కైవల్యం అంటే కేవల జ్ఞాన అంటారు. కైవల్య జ్ఞానం, కేవల జ్ఞాన అని కూడా చెప్తారు. అంటే జైనిజంలో ఫాలో అయ్యేటటువంటిది కంప్లీట్ అండర్స్టాండింగ్, సూపర్ విజ్డమ్ని పొందడం కోసం దీన్ని చేస్తాను. కైవల్యము అంటే వాళ్ళకి జ్ఞానం రావడము అని చెప్పేసి. జైనిజంలో కంప్లీట్ సుప్రీం విజ్డమ్ వచ్చినటువంటి వ్యక్తుల్ని కైవల్యం పొందారు అని చెప్తాము. సల్లేఖన అనేటటువంటిది ఒక రిచువల్. దీన్నే సంతారా అని కూడా పిలుస్తారు. ఇంపార్టెంట్, సల్లేఖన అనే సంతారా అని కూడా పిలుస్తారు. ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్ అన్నమాట. వాలంటరీగా డెత్ వరకు గ్రాడ్యువల్గా వాళ్ళు ఫుడ్ కానీ లిక్విడ్స్ ఏవి తీసుకోవడానికి స్లోగా తగ్గిస్తూ చనిపోవడాన్ని సల్లేఖన వ్రతము అని పిలుస్తారు. మనకి ఫేమస్ ఎంపరర్ అయినటువంటి చంద్రగుప్త మౌర్య, ఆయన సల్లేఖన వ్రతాన్ని అనుసరించారు అన్నది వివిధ టెక్స్టుల్లో వీటిలో చెప్పడం జరిగింది. కైవల్య, సల్లేఖన అని అంటున్నాం. మరి బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఎలా ఉన్నాయో జైన్ కౌన్సిల్స్ కూడా అలా కొన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ 2 ఫేమస్ జైన్ కౌన్సిల్స్. ఫస్ట్ జైన్ కౌన్సిల్ 300 BCలో కండక్ట్ చేయడం జరిగింది, పాటలీపుత్ర అన్న ప్లేస్లో. స్థూలభద్ర యొక్క నేతృత్వంలో చంద్రగుప్త మౌర్య దీన్ని కండక్ట్ చేశారు. అక్కడ 12 అంగాలు వాటి యొక్క కంపైలేషన్ స్టార్ట్ చేశారు. మరి ఈ సెకండ్ జైన్ కౌన్సిల్ అనేటటువంటిది 512 ADలో జరిగింది. వల్లభి అనే ప్రదేశంలో దేవార్ది దీనికి చైర్మన్గా ఉన్నారు. క్షమశ్రమాన అనే వ్యక్తి యొక్క నేతృత్వంలో జరిగింది. దీంట్లో 12 అంగాస్ని కంపైల్ చేయడంతో పాటు ఉపాంగాస్ని కూడా కంపైల్ చేయడం జరిగింది. సరే, మరి జైనిజంకి బుద్ధిజంకి ఉన్న తేడాలు ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, సిమిలారిటీస్ ఏంటి అవి ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ సిమిలారిటీస్ చూద్దాం. సిమిలారిటీస్తో ఏ ఐడియాస్ని రిజెక్ట్ చేయడం జరిగింది? బుద్ధిజం, జైనిజం 2 కూడా గ్రాండ్ రిచువల్స్ వద్దు, అథారిటీ ఆఫ్ వేదాస్, ప్రీస్ట్లీ క్లాస్ యొక్క అథారిటీని వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఫౌండర్స్ ఎవరు? గౌతమ బుద్ధ,
మహావీర్ వీళ్ళిద్దరూ కూడా రాజవంశాల్లో జన్మించిన వాళ్ళే. వాళ్ళిద్దరూ కూడా కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ని వదిలి, క్షత్రియాస్ ఇద్దరు కూడా క్షత్రియాసే, వదిలేసి ఈ మాంక్హుడ్ ఎన్లైటన్మెంట్ వైపుగా వెళ్ళారు. యానిమల్ రైట్స్, బుద్ధిజం జైనిజం రెండూ కూడా ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వైలెన్స్ అనేటటువంటిది, యానిమల్స్ యొక్క వధ అంటాం. సో అది వద్దు అన్నారు. మనం ఏమనుకున్నాం, ఈ 6th century BC ఆ టైంలో యానిమల్స్ అనేవి కావాలి అగ్రికల్చర్కి, కానీ వేదిక్ రిచువల్స్ యానిమల్స్ని బలి తీసుకోవడం అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్గా అయిపోయింది. సో ఇద్దరూ కూడా యానిమల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి. బుద్ధిజం జైనిజం రెండు కూడా నాన్ వైలెన్స్ అగెన్స్ట్ యానిమల్స్ అనేది చెప్పారు. కర్మ ఫిలాసఫీ గురించి బుద్ధిజం జైనిజం రెండు కూడా కర్మ అనే ఫిలాసఫీని బిలీవ్ చేస్తాయి. పాజిటివ్ నెగిటివ్ ఫోర్సెస్ అనేటటువంటివి ఒక సోల్ ఒక పర్సన్ యొక్క యాక్షన్ నుంచే వస్తాయి. రీఇన్కార్నేషన్ అనేటటువంటిది మనకి లాస్ట్ కర్మ నుంచి వస్తుంది అని చెప్పడం, రెండు బిలీవ్ చేయడం. గాడ్ మరియు స్క్రిప్చర్స్కి సంబంధించి, సో బుద్ధిజం ఎక్స్ప్లిసిట్గా గాడ్ ఉన్నారా లేదా అని చెప్పలేదు. జైనిజం ఖచ్చితంగా గాడ్ అనే లేరు, యూనివర్స్ అనేది ఎవరు క్రియేట్ చేయలేదు, అది ఎప్పటికీ అలాగే ఉంటుంది అని చెప్తుందన్నమాట జైనిజం. ఇద్దరు ఏం చెప్పారు, యూనివర్స్ యొక్క డివైటీలో ప్రతి ఒక్కళ్ళు క్రియేషనే, ప్రతి ఒక్కళ్ళు పార్టే. హోలీ టెక్స్ట్ అనేటటువంటివి వర్డ్ ఆఫ్ గాడ్గా లేదా సీక్రెట్ స్టోరీగా పరిగణించకూడదు, అవి మారుతూ ఉండాలని చెప్పారు. ఇన్కార్నేషన్కి సంబంధించి రీఇన్కార్నేషన్, బుద్ధిజం జైనిజం ఇద్దరు కూడా రీఇన్కార్నేషన్ అనే ఫిలాసఫీని బిలీవ్ చేయడం జరిగింది, రీబర్త్ అనేటటువంటి దాన్ని బిలీవ్ చేయడం జరిగింది. మరి బుద్ధిజంకి జైనిజంకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? రీబర్త్ అనేటటువంటి దాన్ని బుద్ధిజం ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్గా బిలీవ్ చేయడం జరిగింది. ఎండ్లెస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ రీబర్త్ అనేటటువంటిది అటైన్మెంట్, నిర్వాణ అంటే ఎన్లైటన్మెంట్ ద్వారా మాత్రమే బ్రేక్ చేయగలమని. జైనిజం అనేటటువంటిది సైకిల్ ఆఫ్ రీబర్త్స్ అండ్ డెత్స్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి, లిబరేషన్ అచీవ్ చేసేదాకా అనే దీంట్లోనూ. బుద్ధిజం అనేటటువంటి దాంట్లో స్క్రిప్చర్స్ని త్రిపీటకాస్ అని పిలుస్తాము. వాటిలో ఈ 3 త్రిపీటకాస్, వాటిలో ఒకటి డిసిప్లిన్, దాన్నే మనం వినయ పీఠక అని, డిస్కోర్స్ ధమ్మపీఠక అని, కమెంటరీస్ అభిధమ్మ పీఠక అని పిలుస్తాం. జైన్ రిలీజియస్ టెక్స్ట్ని ఆగమాస్ అని పిలుస్తాము. ఇక్కడ బుద్ధిజంకి వచ్చేటప్పటికి ప్రిన్సిపల్ టీచింగ్ ఏంటి, లైఫ్ అనేది సఫరింగ్తో కూడుకున్నది. సఫరింగ్ నుంచి బయటికి రావాలి అంటే ముందు మనం ఈ 4 నోబుల్ ట్రూత్స్ని తెలుసుకోవాలి. వాటిలో 8-fold పాత్, అష్టాంగిక మార్గాన్ని ఫాలో అవ్వాలి. జైనిజం వచ్చేటప్పటికి ప్రతి లివింగ్ బీయింగ్కి రెస్పెక్ట్ అనేటటువంటిది ఉండాలి. సైకిల్ ఆఫ్ రీబర్త్స్ నుంచి ఎప్పుడు మనం బయటికి రాగలము అంటే 5 O's అంటారు. పంచకర్మలు ఏదైతే ఉన్నాయో వాటిని ఫాలో అయినప్పుడే 3 jewels అన్నాం. రైట్ యాక్షన్ ఉండాలి, రైట్ బిలీఫ్ ఉండాలి, రైట్ కాండక్ట్ అనేది ఉండాలి. ఆ రైట్ కాండక్ట్లో ఈ 5 ప్రిన్సిపల్స్ని పాటించాలి అన్నారు. మరి ఇక్కడ సిన్ అనే కాన్సెప్ట్ అనేది బుద్ధిజంలో చెప్పలేదు, కానీ జైనిజంలో సిన్ అనేది ఎవరికి ఏ విధంగా హార్మ్ చేసినా సరే దాన్ని పాపము, సిన్గా డిఫైన్ చేయడం జరిగింది. ఇంకా ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి? బుద్ధిజం అనేటటువంటిది మేజర్గా 2 సెక్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. మహాయాన బుద్ధిజం, హీనయాన బుద్ధిజం ఆర్ మహాయాన తేరవాద బుద్ధిజంగా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడైతే శ్వేతాంబరాస్ దిగాంబరాస్ ఇది మహాయాన, హీనయాన రాసుకుందాం. సో హీనయాన బుద్ధిజం, తేరవాద కూడా హీనయాన కొద్దిగా దగ్గరలో ఉంటుంది. బుద్ధిజం ప్రకారం హెవెన్ అనే కాన్సెప్ట్ ఉంది, కానీ హెవెన్లో ఉన్న వాళ్ళు కూడా సఫర్ అవుతూనే ఉంటారు. కంప్లీట్ సాల్వేషన్ వచ్చేదాకా సఫర్ అవుతూనే ఉంటారు, కానీ బెటర్ పొజిషన్లో ఉంటారు. జైనిజంకి సంబంధించి డైటీస్ని తీర్థంకరాస్ అని పిలుస్తారు. ఈ తీర్థంకరాస్ని కన్వెన్షనల్ సెన్స్లో వర్షిప్ చేయరు, వాళ్ళ టీచింగ్స్ని మాత్రమే ఫాలో అవుతూ ఉంటారు. బుద్ధిజం అనేటటువంటిది మోడర్న్ డే నేపాల్, సో నేపాల్లో ప్రిన్స్ సిద్ధార్థ, సో ఈయన దీన్ని ఫౌండ్ చేయడం జరిగింది. మరి జైనిజం అనేటటువంటిది 7th to 5th century BCలో మహావీర అని చెప్తూ ఉంటారు, కానీ జైనిజం బిలీవ్ చేసేది అది ఇంకా చాలా పురాతనమైనటువంటిది. మహావీర ఈ టైంకి సంబంధించిన వారే, కానీ ఆయన 24వ తీర్థంకరుడు, అంటే ఆయనకు ముందే ఇంకా 23 తీర్థంకరులు ఉన్నారు, 23 తీర్థంకరులు ఉన్నారు అన్నది జైనిజం బిలీవ్ చేసేది. బుద్ధిజం యొక్క ఫాలోవర్స్ మేజర్గా థాయిలాండ్, కంబోడియా వీటిలో ఉన్నారు. దీని యొక్క
జైనిజం యొక్క ఫాలోవర్స్ చాలా తక్కువ మందే ఉన్నారు ప్రస్తుతానికి. ఇండియా, చిన్న ఏషియన్లో అక్కడక్కడ కొంత గ్రూప్స్ ఉన్నారు. బుద్ధిజం యొక్క స్ప్రెడ్ ఎక్కువగా ఉంది, కానీ జైనిజం యొక్క స్ప్రెడ్ తక్కువగా ఉంది. వీటితో పాటు ఒక్కసారి క్విక్ రివిజన్ చూడండి. ఫండమెంటల్గా ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి. జైనిజం అనేది నాన్ వైలెన్స్, అబ్సల్యూట్ నాన్ వైలెన్స్. ఇది వైలెన్స్ ఇన్ఎవిటబులే, కానీ నాన్ వైలెన్స్ వైపు ముందుకెళ్లాలని చెప్తుంది. జ్ఞానం ద్వారా సాల్వేషన్ని సంపాదించవచ్చు అనేది జైనిజం. చేసే పనుల ద్వారా సాల్వేషన్ని సంపాదించేది అనొచ్చు అనేది బుద్ధిజం చెప్తుంది. గాడ్ ఉన్నారు, బట్ జైనా కంటే గాడ్ తక్కువ. గాడ్ గురించి సైలెంట్గా ఉన్నారు. జైనిజంలో సోల్ యొక్క ఐడియాని యాక్సెప్ట్ చేశారు, ఇక్కడ సోల్ యొక్క ఐడియాని యాక్సెప్ట్ చేయలేదు. కానీ రెండూ కూడా రీబర్త్ అనే కాన్సెప్ట్ని అయితే ఐడియాని యాక్సెప్ట్ చేశాయి. రీబర్త్ అనే కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేశాయి. సోల్ అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా ఇది బిలీవ్ చేయలేదు, బట్ ఇక్కడ బిలీవ్ చేయడం జరిగింది. ఇలాగ బుద్ధిజం, జైనిజం అంటే ఏంటి, వాటి టెక్స్ట్ ఏంటి, వాటికి సంబంధించిన విషయాలు ఏంటి అని వీటిని ఇంకా మనం డెప్త్లో చదువుకోవచ్చు. బట్ ఫండమెంటల్గా ఇది బుద్ధిజం, జైనిజం వాటికి సంబంధించి. దీంట్లో ఇంకా అసలు ఎందుకు స్ప్రెడ్ అయింది, ఎక్కడెక్కడ స్ప్రెడ్ అవ్వలేదు, ఏ కారణాల వల్ల స్ప్రెడ్ అయింది, ఎవరెవరు వీటిని ప్యాట్రనైజ్ చేశారు, ఇలాంటివన్నీ కొద్దిగా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ చదువుకోవచ్చు. ప్రిలిమ్స్ వరకు మనకి సరిపోతాయి. దీనికి సంబంధించిన PDF వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. All the very best. Thank you very much.